నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఎంటీవీ దిస్ రాజమౌళి. ఈ ప్రపంచం మొదలైనప్పటి నుంచి రాజులు రాజ్యాలు పోయినాయి. ప్రస్తుతం కలియుగం. ఇక్కడ ప్రజలే రాజులు. ఏదో కొంతమంది నాయకులకి అధికారం ఇస్తే వాళ్ళు పరిపాలించి ప్రజల మన్ననలు పొంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సుఖ సంతోషాలను చూసుకున్నోడే నిజమైన నాయకుడు. లేదంటే ఎంతటోనికైనా కూడా కుక్క గతి పడుతుంది లాస్ట్కి అన్నది ఒక ఇది నానుడి మన సమాజంలో ఉంది. ప్రస్తుతానికి వస్తే ఇక్కడ రాకరాక వచ్చిన తెలంగాణని 9.5-10 సంవత్సరాలు పరిపాలించి ప్రజలని చిన్న చూపు చూసి ప్రజల బాగోగులను పట్టించుకున్నట్టు నటించి నయవంచన చేసి ఇప్పుడు అధికారం పోగానే చిలక పలుకులు పలుకుతే ప్రజలు నమ్ముతారా? అందులో కేసీఆర్ గారిని కాస్త పక్కన పెడితే కేసీఆర్ కొడుకు మంత్రిగా పనిచేసి ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చినాక బంగారు పల్లెంలో అన్నం దొరికింది కదా అని చెప్పేసి విపరీతమైన అహంకార ధోరణితో అధికార దుర్వినియోగం చేసి తన పబ్బం గడుపుకొని ఇప్పుడు చిలక పలకలు పలుకుతున్నాడు అన్నదానికి ఇక్కడ ప్రత్యక్ష తార్కాణం. నిన్న ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది. అధికారం పోగానే ఇక అంత మైండ్ అంతా ఇదైపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం ఆయన. ఇప్పుడు తప్పులన్నీ వెతుక్కుంటున్నాడు. అయినా కూడా ఇంకా అహంకారం తగ్గిందని ఒప్పుకోకుండా అహంకారం ప్రదర్శిస్తున్న తీరు మనకు కనబడుతుంది. ఇంకా యాంకర్ కూడా అట్లనే ఉన్నాడు. అసలు విషయాలు ఏం అడగట్లేదు ఆయనే. అన్ని మీద క్వశ్చన్స్. అంటే నువ్వు ఇట్లాను నేను ఇట్లా అంట, నువ్వు కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా అని చెప్పేసి ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు, ఇంకా ప్రజలను వంచన చేస్తున్నారు అనడానికి తార్కాణం. ఇప్పుడు చిలక పలుకులు ఏంటంటే రైతు బంధులో తప్పు జరిగింది, దళిత బంధులో తప్పు జరిగింది, మేము కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాం, తర్వాత నియోజకవర్గాల్లో 2 సార్లు అదే క్యాండిడేట్స్ని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని పెట్టినాం, వాళ్ళని మార్చకపోవడం కూడా తప్పైంది. ఇట్లాంటివి చెప్తున్నాడు తప్ప అసలు సంగతి మాత్రం చెప్పట్లేదు. మేము ప్రజలను వంచినామని చెప్పడం లేదు, ప్రజలను మోసం చేసినామని చెప్పడం లేదు, ప్రజలను ట్యాక్స్ చేసినామని చెప్పడం లేదు, కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం మేము కట్టినామని చెప్తున్నాడు కానీ కాళేశ్వరం ద్వారా ఎంత దోసుకున్నామని చెప్పడం లేదు. ఇది ఎక్కడ రాజకీయం? వాళ్ళ చెల్లెలేమో పాపం ఆమె అరెస్ట్ అయిపోయి ఢిల్లీ జైల్లో ఉన్నది, తండ్రి ఏమో కుమిలిపోతూ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈయన మీద ట్యాపింగ్ కేసు అయిపోయి సినిమా యాక్టర్స్ని సర్వనాశనం చేసిండు, రాజకీయ నాయకులు యువ నాయకులని వంచిండు, వ్యాపారవేత్తలను బెదిరించిండు. సినిమా వాళ్ళ సంగతి అయితే మీకు తెలుసు ట్యాపింగ్ గురించి ఏమేమి కథలు జరిగినాయో. రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించిండు. మేము చేసినాం అభివృద్ధి, మేము చేసినాం అంటే అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది? నువ్వు చేసినది ఉద్యోగాలు ఇవ్వకపోవడం, నిరుద్యోగులు పెంచడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను సర్వనాశనం చేసిన వాళ్ళ చదువుని. నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. నువ్వు ఇచ్చే పెన్షన్తోని ఆ పెన్షన్ తల్లిదండ్రులకు చెందకుండా వాళ్ళ పిల్లలు ఎత్తుకొచ్చుకొని మద్యానికి బానిస అయిపోయారు. ప్రతి పల్లెలలో బానిసలు బతుకులైపోతున్నాయి. వారి మద్యానికి బానిసలేరు, గంజాయికి బానిసలేరు, మత్తు పదార్థాలకు బానిసలేరు. యువత ఎక్కడ ప్రశ్నిస్తుందో అని చెప్పేసి వాళ్ళు అణగదొక్కారు. ఇసుక దందా చేసిరు మీరు, కంకర దందా చేసిరు మీరు, సిమెంట్ దందా చేసిరు మీరు. తర్వాత గుట్టల్ని మొత్తం పిండి చేసి చైనాకి అమ్ముకున్నారు. మీరు విధ్వంసం చేయండి రంగం మీద అన్నది ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. సో ఏది ఏమైనా ఈ చిలక పలుకులు మాత్రం మంచివి కావు. కేటీఆర్ గారు ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు ప్రతిపక్షం పార్టీలో ఇప్పుడు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు కదా, ఇప్పుడైనా కొంచెం వాళ్ళకు సేవ చేయడం, వాళ్ళని పట్టించుకోండి. లేదంటే మిమ్మల్ని ఇంకా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే తెలిసిపోతారు బతుకున్నారు. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.